guys, good evening and welcome to Future Courses. నా పేరు వరుణ్ అండ్ ఈ ఛానల్ ద్వారా మీరైతే రకరకాల సాఫ్ట్వేర్స్ ని నేర్చుకోబోతున్నారు. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అయ్యి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడమే కాకుండా లైక్ చేయండి. ఓకే, అండ్ ఈ పాండమిక్ లో ఇళ్ళకే పరిమితమైన ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఈ వీడియోస్ అనేవి చేరేలా చూడండి, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ఇందులో ఉంటుంది. ఓకే, సో లేట్ చేయకుండా ఈ రోజు పార్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ అయితే మనం తెలుసుకుందాం. సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఫోటోషాప్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఎస్పెషల్లీ 2 పాయింట్స్ అయితే తెలియాలి. వన్ ఈజ్ రాస్టర్ గ్రాఫిక్, రెండోది వచ్చేసరికి వెక్టార్ గ్రాఫిక్. సో రాస్టర్ గ్రాఫిక్ గురించి తెలియాలన్నా, వెక్టార్ గ్రాఫిక్ గురించి తెలియాలన్నా మెయిన్ థింగ్ మీరు గ్రాఫిక్ గురించి తెలుసుకోవాలి. ఓకే, గ్రాఫిక్ అనే వర్డ్ ఎప్పుడైనా వినే ఉన్నారు కదా. సో గ్రాఫిక్ అంటే ఏంటి? మనం ఏదైతే కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తున్నామో దాన్ని గ్రాఫిక్ అంటాం. ఫర్ సపోజ్ ఏదో ఒక వీడియో ప్లే చేస్తున్నాము, ఓకే, ఆర్ ఎల్స్ ఒక ఇమేజ్ చూస్తున్నాము, ఆర్ ఎల్స్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ చూస్తున్నాము, ఇవన్నీ కూడా కమ్స్ అండర్ ఇన్ గ్రాఫిక్, అంతే కదా. అయితే ఈ గ్రాఫిక్ లో 2 రకాలు ఉంటాయి. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి రాస్టర్, రెండోది వచ్చేసరికి వెక్టార్. సో వీటి గురించి తెలుసుకోకుండా ఎవరు అయితే ఫోటోషాప్ లోకి వెళ్ళొద్దు. నాట్ ఓన్లీ ఫోటోషాప్, మల్టీమీడియా నేర్చుకున్న వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే డిజైనింగ్ స్కిల్స్ లైక్ గ్రాఫిక్ డిజైనింగ్ అవ్వచ్చు, వెబ్ డిజైనింగ్ అవ్వచ్చు, లేదంటే మాయా అవ్వచ్చు, 3D 2D యానిమేషన్స్ అవ్వచ్చు. సో ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రాఫిక్ అంటే ఏంటో తెలియాలి. సో గ్రాఫిక్ అనేది తెలియకుండా మనం ఆ సాఫ్ట్వేర్స్ లోకి అడుగు పెట్టకూడదు. మనం ఏదో ఒకటి చేస్తున్నాం అనేది పర్టికులర్ థింగ్ కాదండి. ఏదైతే పర్టికులర్గా నేర్చుకుంటామో అదే రేపటికి మన ఫ్యూచర్ని డిజైన్ చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ నుంచి నేర్చుకోండి ఏదైనా సరే. సో ఈ గ్రాఫిక్ గురించి తెలియకుండా మీరైతే వెళ్ళొద్దు. ఓకే, ఫర్దర్గా వెళ్ళొద్దు. సో గ్రాఫిక్ అనేది ఏంటంటే ఎనీథింగ్ దట్ ఇలస్ట్రేట్స్ ఆన్ కంప్యూటర్ స్క్రీన్ అవ్వచ్చు, దాన్ని గ్రాఫిక్ అంటాం. ఓకే, అయితే ఈ గ్రాఫిక్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి రాస్టర్ గ్రాఫిక్, రెండోది వచ్చేసి వెక్టార్ గ్రాఫిక్. సో రాస్టర్ గ్రాఫిక్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, కంపోజిషన్ ఆఫ్ పిక్సెల్స్ టు ఫార్మ్ అన్ ఇమేజ్ ఈజ్ రాస్టర్ గ్రాఫిక్. చూద్దామా? నేను ఒక ఇమేజ్ని అయితే ఓపెన్ చేస్తాను. సో నాకు ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ని నేను ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, నేను రైట్ క్లిక్ చేసి ప్రీవ్యూ అంటున్నాను. ఇక్కడ చూడండి, జూమ్ చేస్తున్నాను. చూడండి, జూమ్ చేయగా నాకు ఇక్కడ ఏమైందంటే పర్టికులర్గా స్ప్లిట్ అయిపోయిందండి. ఆ ఇమేజ్ వచ్చేసరికి స్ప్లిట్ అయిపోయింది. ఎలా స్ప్లిట్ అయింది? చిన్న టైనీ పార్టికల్స్ కింద స్ప్లిట్ అయిపోయింది కదా, అవునా? ఈ టైనీ పార్టికల్స్ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పిక్సెల్ అంటారండి. ఓకేనా? ఒక ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే ఇన్ని లక్షల పిక్సెల్స్ యూజ్ అవుతాయి. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ కంపోజిషన్ ఆఫ్ పిక్సెల్స్. ఓకే, కంపోజిషన్ ఆఫ్ పిక్సెల్స్ టు ఫార్మ్ అన్ ఇమేజ్ ఇస్ కాల్డ్ రాస్టర్ గ్రాఫిక్. ఓకేనా? అయితే మెయిన్ పాయింట్ తెలియాలండి మీకు ఇందులో. ఇక్కడ చూసుకుంటే ఏ స్క్వేర్ యూనిట్ ఆఫ్ పిక్సెల్, చూడండి పిక్సెల్ వచ్చేసరికి స్క్వేర్ లో ఉందా, అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉందా? సో ఈ స్క్వేర్ యూనిట్ ఆఫ్ పిక్సెల్ వచ్చేసి ఒక పిక్సెల్ 3 bytes ని కలిగి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 3 bytes ని కలిగి ఉంటుంది. ఓకే, ఒక్కొక్క బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్లు. ఓకే, 8 bits ఈజ్ ఈక్వల్ టు ఏ బైట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నేను తర్వాత ఈ బైట్స్ గురించి, అంటే ఈ పిక్సెల్ గురించి నేను క్లియర్గా మీకు చెప్తాను. ముందుగా మీరు ఏం చేయాలంటే ఈ పిక్సెల్ 3 bytes ఉంటుంది అనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం బ్యాక్ వచ్చేద్దాం. సో చూడండి, ఇక్కడ ఏ స్క్వేర్ యూనిట్ ఆఫ్ కలర్ ఇస్ కాల్డ్ పిక్సెల్ అనమాట. ఈ పిక్సెల్ వచ్చేసరికి 3 bytes ఉంటుంది.
అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ పిక్సెల్స్ అన్ని కలిపి 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 మనకి ఇమేజ్ అయితే ఫామ్ చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఇట్ ఈస్ కాల్డ్ రాస్టర్ గ్రాఫిక్. అయితే సో వెక్టర్ గ్రాఫిక్ అనేది ఏంటంటే ఎనీథింగ్, ఏ ఆబ్జెక్ట్ అయినా అవ్వచ్చు, ఆ ఆబ్జెక్ట్ ని మన బేసిక్ డ్రాయింగ్స్ ఉన్నాయి కదా, బేసిక్ డ్రాయింగ్స్ ఉన్నాయా, బేసిక్ డ్రాయింగ్స్ లైక్ ఏంటేంటి ఉంటాయి, పాయింట్ అవ్వచ్చు, కర్వ్ అవ్వచ్చు, లైక్ రెక్టాంగిల్ అవ్వచ్చు, స్క్వేర్ అవ్వచ్చు, అవునా, లైక్ ట్రయాంగిల్ అవ్వచ్చు. ఈ వీటితోనే, ఎస్పెషల్లీ వీటితోనే డిజైన్ చేయబడ్డ ప్రతి ఆబ్జెక్ట్ కూడా, ఓకే, ప్రతి ఆబ్జెక్ట్ కూడా వెక్టర్ గ్రాఫిక్ ఆబ్జెక్ట్. ఫర్ సపోజ్ నా దగ్గర ఏమైనా ఉన్నాయేమో అని చూస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ అన్న చూసారా, ఈ ఫ్లాష్ ఫైల్ చూసారా, ఇది ఒక వెక్టర్ ఆబ్జెక్ట్ అనమాట. వై? బికాస్ వెక్టర్ ఆబ్జెక్ట్ లో మాత్రమే మనకి ఒక ఆబ్జెక్ట్, వెక్టర్ ఆబ్జెక్ట్ లో మాత్రమే మనకి ఆ కలర్స్ అనేవి స్పష్టంగా కనబడతాయి. అండ్ జూమ్ చేసేటప్పుడు మనకి ఏమవుతుందంటే ఎంత జూమ్ చేసినా, ఎన్ని వేలు మీరు జూమ్ చేసినా సరే ఆ జూమ్ అంటే పిక్సెల్స్ అనేవి విడిపోవు. ఓకే, అయితే ఇక్కడ డిస్క్రిప్షన్ ఏం చెప్తానంటే, ఏ లైన్ డ్రాన్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ టు ఫార్మ్ అన్ ఇమేజ్, ఓకే, టు ఫార్మ్ అన్ ఇమేజ్ ఇస్ కాల్డ్ వెక్టర్ గ్రాఫిక్. ఓకే, ఒక లైన్ అనే కాదు, ఒక పాయింట్ అనే కాదు, ఏదైనా ఒక డ్రాయింగ్ వేయాలంటే కంపల్సరీగా మనకు అవసరమయ్యేవి ఈ బేసిక్ షేప్స్. కాబట్టి ఆ బేసిక్ షేప్స్ నుంచి డ్రా చేసే ప్రతిదీ కూడా వెక్టర్ గ్రాఫిక్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే వెక్టర్ గ్రాఫిక్ ని మనం డిజైన్ చేస్తున్నామండి, మనం డ్రా చేస్తున్నాం, అవునా. రాస్టర్ అనేది ఏంటి, నేను ఆల్రెడీ ఫోటో తీసేసాం కదా, అవునా. సో డ్రా చేసేవన్నిటికీ కూడా, సాఫ్ట్వేర్ లో డ్రా చేసేవన్నిటికీ కూడా క్వాలిటీ అనేది మెయింటైన్ అవుతుంది. అది మనం ముందుగా వెళ్ళేటప్పుడు చూద్దాం. ఓకేనా. సో గ్రాఫిక్ అనేది ఏంటి, గ్రాఫిక్ ఎన్ని రకాలు ఉంటుంది అనేది తెలుసుకున్నారు కదా, రైట్. అయితే ఇప్పుడు ఫోటోషాప్ కి కావలసిన కాన్ఫిగరేషన్ అయితే చూద్దాం. ఓకే, సో కాన్ఫిగరేషన్ అనేది ఎంత ఉండాలి ఏంటి అనేది చూద్దాం. ఓకే, రైట్. మీ యొక్క సిస్టంలో ప్రాసెసర్ వచ్చేసరికి ఇంటెల్ ప్రాసెసర్ ఉందా లేదా, లేనట్లయితే ఏఎండి ప్రాసెసర్ అయినా పర్వాలేదు. తర్వాత వచ్చేసరికి ఆపరేటింగ్ సిస్టమ్ మస్ట్ అండ్ షుడ్ గా 64 బిట్ ఉండాలి. అది 7 8 10 అనేది ఏం ప్రాబ్లం లేదు. బట్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి 64 బిట్ ఉండాలి కంపల్సరీగా. ఓకే, దాని నెక్స్ట్ వచ్చేసరికి ర్యామ్ సైజ్ ఎంత ఉండాలి అంటే మినిమం 4 GB అయితే సరిపోతుంది. లేదు ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే 8 GB వరకు ఇంక్రీజ్ చేసుకోండి, నాట్ ఏ బిగ్ డీల్. తర్వాత వచ్చేసరికి గ్రాఫిక్ కార్డు ఉండాలా లేదా. సో గ్రాఫిక్ కార్డు ఉంటే బెటర్, అండ్ 2 GB గ్రాఫిక్ కార్డు ఉంటే ఇంకా బెటర్. ఓకేనా, రైట్. ఫోటోషాప్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫోటోషాప్ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ చూడండి, స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోటోషాప్, అడోబ్ ఫోటోషాప్ 2020 అని చూసారా, ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి. బట్ ఇక్కడ చూసుకుంటే ఐకాన్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. అలాగే అడోబీ ఫోటోషాప్ 2020 అని చూసారా. సో ఇక్కడ అడోబీ గురించి పర్టికులర్ గా తెలియాలన్నమాట. అడోబీ అనేది ఏంటంటే కంపెనీ. ఓకే, ఈ కంపెనీ వచ్చేసరికి అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ అన్నమాట. ఓకే, ఇది ఒక సాఫ్ట్వేర్ డిజైనింగ్ కంపెనీ. హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి కాలిఫోర్నియాలో ఉన్న శాన్ జోస్ లో ఉంది. అలాగే ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1982లో ఈ కంపెనీ అయితే స్టార్ట్ అయింది. ఓకే, సో అప్పటి నుంచి మన ఈ అడోబ్ ఫోటోషాప్ సర్వీసెస్ అయితే మనకి స్టార్ట్ అయినాయి. సో ఇప్పుడు వచ్చేసరికి నేను ఏంటంటే అడోబ్ ఫోటోషాప్ మీద నేను డైరెక్ట్ గా క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే సాఫ్ట్వేర్ అన్నది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, నాకు ఈ విధంగా అయితే ఫోటోషాప్ ఓపెన్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఐకాన్ కనిపిస్తుంది ఫోటోషాప్ది. అలాగే మెనూ బార్, ఈ మెనూ బార్ మీద క్లిక్ చేసుకుంటున్నట్లయితే న్యూ అనే ఆప్షన్ వస్తుంది. ఈ న్యూ మీద క్లిక్ చేయండి. న్యూ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి న్యూ డాక్యుమెంట్ అనేది ఒకటి కనిపిస్తుంది. ఓకే, న్యూ డాక్యుమెంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఆ ఆప్షన్స్ అన్ని కూడా మనం పర్టికులర్గా తెలుసుకోవాలండి. ఓకే, సో ఇక్కడ 3 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. ఫస్ట్ది మెన్యూ అనుకుందాం. ఓకేనా,
మెనూని క్లిక్ చేయగా వచ్చే ఆప్షన్స్ని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనుకుందాం. ఓకే, ఈ ఆప్షన్స్ మీద లైక్ మెనూలో ఏమేమి ఉన్నాయి, రీసెంట్, సేవ్డ్, ఫోటో, సమ్ ఆప్షన్స్ ఉన్నాయా. సో నేను ఫస్ట్ ఏంటంటే రీసెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ రీసెంట్ మీద క్లిక్ చేయగానే రీసెంట్లీ యూజ్డ్ డాక్యుమెంట్ డైమెన్షన్స్ వచ్చేసి ఇక్కడ మనకు చూపిస్తుందండి. చూసారా, ఇవన్నీ కూడా డైమెన్షన్స్ అనమాట. సో మనం ఎక్కడైనా ఏ సాఫ్ట్వేర్లో అయినా సరే రీసెంట్ అంటే మనం ఏమనుకుంటాం, రీసెంట్ గా చేసిన వర్క్స్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతున్నాయి అనుకుంటాం కదా. బట్ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటంటే రీసెంట్ గా మనం యూజ్ చేసిన డైమెన్షన్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో మనం ఏం చేయాలంటే ఈ డైమెన్షన్స్ ని మనం పర్టికులర్ గా క్లిక్ చేసుకొని మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి సేవ్డ్ అని ఉంది. ఈ సేవ్డ్ లో ఒకవేళ నేను ఏదైనా నాకు నచ్చిన డైమెన్షన్స్ అంటే నేను రెగ్యులర్ గా ఆ డైమెన్షన్స్ లో వర్క్ చేస్తున్నాను అనుకున్నట్లయితే కంపల్సరీగా మీరు సేవ్ చేసుకున్నట్లయితే కొంచెం ఈజీగా ఉంటుంది. వెంటనే డైమెన్షన్స్ తీసుకోవచ్చు కదా, ఆ సైజెస్ అని తీసుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేయొచ్చు కదా, అలా అనమాట. అవి కాదు, ఈ రెండు కాకుండా నాకు ఏంటంటే ఫోటో అని, ప్రింట్ అని, ఆర్ట్ ఇలస్ట్రేషన్ అనేసి, వెబ్ అని, మొబైల్ అని, లేదా ఫిల్మ్ అండ్ వీడియో అనేసి ఇలా కొన్ని ప్రీసెట్స్ అనేవి ఉంటాయి అనమాట. నాకు ఏంటంటే ఇవన్నీ కూడా డిఫాల్ట్ ప్రీసెట్స్ అండి. ఇవన్నీ కూడా డిఫాల్ట్ ప్రీసెట్. వాడు ఏంటంటే వాడు ఓన్గా అనుకున్న సైజెస్ అన్ని కూడా ఇక్కడ పెట్టేశాడు అనమాట. ఓకే, లైక్ ప్రింట్ అవ్వచ్చు, ప్రింట్ కి సంబంధించిన సైజెస్ ఉంటాయి కదా, మన ఇంటర్నేషనల్ సైజెస్ అంటాం కదా. ఇంటర్నేషనల్ సైజెస్ అంటే ఏంటి, ఇక్కడ ఉన్నవన్నీ కూడా లెటర్ కానీ, లీగల్ కానీ, A4 కానీ, A6 కానీ, A3 కానీ, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ సైజెస్ అంటారు. అంటే ప్రతి కంట్రీలో కూడా యూజ్ చేస్తారనమాట. సో ఇవన్నీ ఏంటంటే ప్రీసెట్స్. జస్ట్ మనం ఏం చేస్తామంటే ఫర్ సపోజ్ ఫోటో ఉంది, ఫోటో మీద ఉన్న ల్యాండ్స్కేప్ 4x6 అనేసి ఇలా తీసుకున్నాను. ఓకే, ల్యాండ్స్కేప్ 4x6 అని తీసుకోగానే ఇక్కడ ఏదైతే క్లిక్ చేసామో, దేని మీద అయితే క్లిక్ చేసామో ఆ యొక్క ప్రీసెట్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి రైట్ సైడ్ లో ఉన్న ప్రీసెట్ డీటెయిల్స్ లో వచ్చాయి. చూసారా, ఇది ప్రీసెట్ అయితే ప్రీసెట్ మీద క్లిక్ చేయగానే ప్రీసెట్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ వచ్చాయి చూడండి. కావాలనుకుంటే దాని యొక్క నేమ్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఫర్ సపోజ్ నేను నేమ్ ని సేవ్ చేస్తున్నాను, FC అని పెట్టాను. ఓకే, అండ్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ చూడండి, విడ్త్ వచ్చేసరికి ఎంత ఉంది, 6 అయిపోయిందా. అలాగే 4 వచ్చేసరికి హైట్ అయిందా. ఇక్కడ చూడండి జాగ్రత్తగా 6x4 అని ఉంది కదా, అవునా. 6x4 వచ్చేసరికి 6 అనేది విడ్త్ అండ్ 4 అనేది వచ్చేసి హైట్ అనమాట. అండ్ పక్కన చూసుకుంటే IN ఉంది కదా, IN అనేది 6x4 ఇంచెస్ అన్నట్టు అనమాట. ఓకే, @300 PPI అని ఉంది కదా, PPI అనేది ఏంటంటే పిక్సెల్స్ పర్ ఇంచ్ అండి. ఓకే, పిక్సెల్ పర్ ఇంచ్. ఇందాక మనం గుర్తుందా పిక్సెల్ అంటే ఏంటి అనేసి మాట్లాడుకున్నాం కదా, అది ఇప్పుడు రాబోయే టాపిక్ అనమాట. చాలా చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే 6x4, ఓకే, @300 PPI అంటే విడ్త్ వచ్చేసరికి 6, హైట్ వచ్చేసరికి 4, అండ్ అవి వచ్చేసరికి ఇంచెస్ లో తీసుకున్నాం. అండ్ ఈ 6x4 రెజల్యూషన్ వచ్చేసరికి 300 లో తీసుకున్నాం. ఇట్స్ నథింగ్ బట్ క్వాలిటీ అనమాట. ఎంత క్వాలిటీ మనం మెయింటైన్ చేయాలి ఏంటి అన్నది రెజల్యూషన్ లో ఉంటుంది. ఓకే, రెజల్యూషన్ వచ్చేసరికి పిక్సెల్స్ పర్ ఇంచ్ ఆర్ పిక్సెల్స్ పర్ సెంటీమీటర్ తీసుకుంటాం. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి చూడండి జాగ్రత్తగా, మనకి కలర్ మోడ్స్ ఉంటాయి. మనకి ఉండే కలర్ మోడ్స్ ఏంటంటే 5 కలర్ మోడ్స్ ఉంటాయి అన్నమాట. ఈ కలర్ మోడ్స్ అన్నిటి కోసం నేను సెపరేట్ గా ఒక వీడియో చేస్తాను. అండ్ ఇమేజ్ యొక్క సైజుని బట్టి ఎన్ని పిక్సెల్స్ ఉంటాయి, అలాగే రెజల్యూషన్ గురించి కూడా నేను సెపరేట్ గా ఒక వీడియో అయితే నేను సెపరేట్ గా వీడియోస్ చేస్తాను. అవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి వీడియో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా బాగుంటుంది కూడా. ఓకే, డిజైనర్స్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోస్ని అయితే చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కలర్ మోడ్స్. కలర్ మోడ్ వచ్చేసరికి RGBలో ఉంది కదా, RGB రెడ్, గ్రీన్ అండ్ బ్లూ. నేను చెప్పినంత వరకు ఈ RGB కలర్లోనే ఉంచుకోండి. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి నేను ఈ RGB కలర్స్ మీద అండ్ రిజల్యూషన్ మీద నేను సెపరేట్గా వీడియోస్ చేసి మీకు పోస్ట్ చేస్తాను. ఓకే, దేర్ ఆర్ 5 డిఫరెంట్ కలర్ మోడ్స్ అండి. ఈ కలర్ మోడ్స్ లో వచ్చేసి మనం RGB అనేది క్లిక్ చేద్దాం.
క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డెప్త్ ఉంది చూసారా, బిట్ అని ఉంది చూసారా, ఇది 8, 16 ఆర్ 32 ఉంది. మీ యొక్క సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి ఇక్కడ బిట్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో బిట్ అనే దాని గురించి కూడా నేను ఆ వీడియోలో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్తాను. ఓకే, దాంట్లో ఇందులో వచ్చేసరికి మీకు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కంటెంట్స్ అని చూసారా, బ్యాక్గ్రౌండ్ కంటెంట్ ఎప్పుడు కూడా వైట్లో ఉంచండి. వై? బికాస్ వేరే వేరే కలర్స్ కావాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, బ్లాక్ ఆర్ సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేవి ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ కింద మీరు తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎప్పుడు వైట్ లో ఉంచడమే మంచిది. ఓకే, అంటే తీసుకోవచ్చు. మీరు ఏదైనా వీడియో ఎడిట్ చేస్తున్నారు అనుకోండి, దానికి సపరేట్ గా బ్యాక్గ్రౌండ్ ఈ కలర్ లో కావాలనుకున్నారు అనుకోండి, తీసుకోండి, ప్రాబ్లం ఏముంది. బట్ నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఎప్పుడు కూడా వైటే ఉంచుకుంటాను. ఓకే, ఎందుకంటే మనం డాక్యుమెంట్ లోకి వెళ్ళిన తర్వాత కూడా మనం కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు కాబట్టి నేను ఎప్పుడు ఇలానే ఉంచుకుంటాను. సో ఇప్పుడు ఏంటంటే ఈ 6x4 అనే డాక్యుమెంట్ ని క్రియేట్ చేద్దాం. క్రియేట్ మీద క్లిక్ చేశాను. క్రియేట్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా నాకు డాక్యుమెంట్ అనేది వచ్చింది. డాక్యుమెంట్ తో పాటు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వచ్చాయి, అవునా? సో ఈ డిఫరెంట్ ఆప్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, మీరు ఇందాక చూసారు కదా ఐకాన్, ఫోటోషాప్ ఐకాన్ అండ్ ఇది మెనూ బార్. దాని కింద ఉన్నవి ఆప్షన్ బార్ అన్నమాట, లేదా ప్రాపర్టీస్ అంటారు. ఓకే, ఆప్షన్ బార్ అనొచ్చు లేదా ప్రాపర్టీస్ అని కూడా అనొచ్చు. సో ఈ ఆప్షన్ బార్ లేదా ప్రాపర్టీస్ అని ఎందుకు అంటారంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో టూల్ బార్ చూసారా, ఈ టూల్ బార్ లో ఉండే టూల్స్ అన్ని కూడా డిజైనింగ్ టూల్స్ ఉంటాయి. డిజైనింగ్ టూల్స్ ఉంటాయి, సమ్వాట్ కలర్ టూల్స్ ఉంటాయి, సమ్వాట్ చాలా రకరకాల టూల్స్ ఉంటాయి. వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే చూడండి, ఏ టూల్ మీద అయితే నేను క్లిక్ చేస్తున్నానో ఆ టూల్ యొక్క ఎక్స్ట్రా ఫీచర్స్ అన్ని కూడా నాకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి, అవునా? ఫర్ సపోజ్ ఈ టూల్లో ఉన్నాను, ఈ టూల్ యొక్క ఎక్స్ట్రా ఫీచర్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే అయినాయా అంటే దాని యొక్క ప్రాపర్టీస్ అనమాట. ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే అయినాయి కదా. సో దట్ ఈస్ ద రీజన్ ఇది వచ్చేసరికి ప్రాపర్టీ బార్ అంటారు. ఓకే, దాని నెక్స్ట్ కింద మనం చూసే దాని కిందనే ఇది డాక్యుమెంట్ యొక్క టైటిల్ అండి. ఓకే, డాక్యుమెంట్ టైటిల్ అనమాట. ఓకే, దాని కింద చూడండి ఈ స్కేల్ లా ఉంది చూసారా, దీన్ని రూలర్ అంటారు అనమాట. ఓకే, ఈ రూలర్ ఇప్పుడు నాకు ప్రెసెంట్ అవసరం లేదు కాబట్టి నేను హైడ్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇది వర్క్ ఏరియా, ఇది వర్క్ ఏరియా అండ్ రైట్ సైడ్ లో ఉన్నది లేయర్స్. మనకి ఇందులో ఉండే ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆప్షన్స్ అన్ని కూడా నేను ఇక్కడ వరుసగా రాస్తాను చూడండి. సో ఫస్ట్ థింగ్ ఈస్ మెనూ బార్, నెక్స్ట్ వచ్చేసరికి ఆప్షన్ బార్, నెక్స్ట్ వచ్చేసరికి టూల్స్, నెక్స్ట్ వచ్చేసరికి వర్క్ ఏరియా, నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్ లో ఉన్నది లేయర్స్. ఈ లేయర్స్ గురించి కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను, ఆ వీడియోలో చూడండి. ఓకేనా? సో ఇదైతే ఇంట్రడక్షన్ అండ్ ఇంటర్ఫేస్. ఓకేనా? సో జాగ్రత్తగా చెప్పిన ఆప్షన్స్ అన్ని కూడా పాటించండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.